వీక్ 12 ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు బేబీ నిమ్మకాయ అంత సైజులో ఉంటుంది. వెయిట్ 14 గ్రామ్స్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ బాడీలో ఇంపార్టెంట్ సిస్టమ్స్, పార్ట్స్ అన్ని ఫామ్ అయి ఉంటాయి. ఫేస్ ఫ్యూచర్స్ ఇంకా క్లియర్ గా కనిపిస్తాయి. ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్ లా ఉన్నట్టు తెలుస్తుంది. వోకల్ కార్డ్స్ ఫామ్ అయి ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ లో మజిల్స్ ని ఫ్లెక్స్ చేసుకుంటుంది. కాంట్రాక్షన్ మూమెంట్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. పుట్టిన తర్వాత ఫుడ్ ని డైజెస్టివ్ ట్రాక్ట్ నుండి పంపించడానికి ఈ వీక్ నుండే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది బేబీ. బోన్ మ్యారో వైట్ బ్లడ్ సెల్స్ ని తయారు చేసుకుంటుంది. వైట్ బ్లడ్ సెల్సే కదా మన బాడీకి వెపన్స్. బేబీ సేఫ్ ప్లేస్ నుంచి బయటకు వచ్చాక ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేసేవి ఈ వైట్ బ్లడ్ సెల్సే. లివర్ రెడ్ బ్లడ్ సెల్స్ తయారు చేసుకుంటుంది. బ్రెయిన్ బేస్ లో పిట్యూటరీ గ్లాండ్ ఫామ్ అవుతుంది. ఇదే హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటి వల్లే ఈ లిటిల్ బేబీ ఫ్యూచర్ లో బేబీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిడ్నీస్ ఫంక్షనింగ్ కూడా అవుతుంటాయి. బేబీ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ తాగితే యూరిన్ కూడా పాస్ చేయగలుగుతుంది. ఒకవేళ మదర్ బెల్లీ మీద పోక్ చేస్తే బేబీ కదులుతుంది కూడా, అంటే రిఫ్లెక్సెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఒక బేబీ ఎలా పెరుగుతుందో అలానే ట్విన్స్ గ్రోత్ కూడా ఉంటుంది. కానీ ఫ్యూచర్ వీక్స్ లో గ్రోత్ స్లోగా అవుతుంది సింగిల్ బేబీతో కంపేర్ చేస్తే. మదర్ కి అయితే హార్మోన్స్ కామ్ డౌన్ అవుతాయి. మార్నింగ్ సిక్నెస్ తగ్గుతుంది. కానీ హెడ్ ఏక్స్, తల తిరగడం లాంటివి స్టార్ట్ అవుతాయి. వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది. వెజైనా నుండి ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా చేయడానికే అవుతుంది. కానీ ఒకవేళ వెజైనల్ డిశ్చార్జ్ కలర్ ఎల్లో కానీ, గ్రీన్ కానీ, పింక్ లేదా బ్రౌన్ ఏ ఉన్నా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. స్పాటింగ్. కొంతమందికి సర్విక్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సెక్స్ చేస్తే లైట్ గా బ్లీడింగ్ ఉండొచ్చు. హెవీ బ్లీడింగ్, క్రాంపింగ్ ఉంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి.